నమస్కారం. టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గణపవరం మండలం పెప్పర్లో గ్రామస్థాయి జనవాణి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. టిడ్కో గృహ సముదాయాన్ని పరిశీలించిన హౌసింగ్ శాఖ మేనేజర్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ ఫ్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్. మున్సిపల్ కార్యాలయంలో రక్తదాన శిబిరం ప్రారంభించిన కమిషనర్ ఎం యేసుబాబు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. శుక్రవారం గణపవరం మండలం పెప్పర్లో గ్రామస్థాయి జనవాణి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ధర్మరాజు ప్రారంభించారు. గ్రామస్తుల సమస్యలను వినతుల రూపంలో స్వీకరించి సదరు అధికారులకు తక్షణం చర్యలు తీసుకుని పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో గ్రామానికి మౌలిక వసతుల కల్పన, కొత్త పెన్షన్లు, హౌసింగ్ లోన్లు, స్థలాలు, సంక్షేమ పథకాలు, రైస్ కార్డులు, రెవెన్యూ సమస్యలకు సంబంధించిన వినతులు అందాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ప్రజలకున్న సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా ఎప్పటికప్పుడు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా ఇటీవల పల్లెపల్లెకు పచ్చమట్ల కార్యక్రమం నిర్వహించగా నేడు జనవాణి కార్యక్రమం ద్వారా ప్రతి వారం ఒక్కొక్క గ్రామానికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ గ్రీవెన్స్ ప్రజా సమస్యల పరిష్కార వేదికను శుక్రవారం నిర్వహించారు. నియోజకవర్గ ప్రజల, కార్యకర్తల వినతులు, ఫిర్యాదులు, అభ్యర్థనలు స్వీకరించారు. ప్రతి సమస్యకు తగిన పరిష్కారం కోసం వాటికి సంబంధించిన అధికారులతో మాట్లాడి ప్రతి సమస్య పరిష్కరించే చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆకాశం స్వామి, జిల్లా తెలుగు రైతు ఉపాధ్యక్షులు పాతురి రాంప్రసాద్ చౌదరి, కిలపర్తి వెంకట్రావు, దాట్ల జగన్నాథరాజు, ముత్యాల శ్రీనివాస్, ఎరుబండి సతీష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈవేళ చాలామంది అనేక ఇబ్బందులతోటి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇంచుమించుగా మరి అన్ని అర్హతలో ఉండి పెన్షన్లు పొందలేని పరిస్థితిలో చాలామంది రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మరి ఆయా సంబంధిత ఆఫీసర్లతో మాట్లాడి ఆ అప్లికేషన్లు అన్నీ కూడా వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇల్లు కట్టుకోవడానికి కొంతమంది, మరి ఇళ్ల స్థలాల కోసం కొంతమంది, ఇలాగా చాలామంది అప్లికేషన్లు పెట్టడం జరిగింది. అవన్నీ కూడా ఆన్లైన్ చేయడం జరుగుతుంది. పెన్షన్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి విడుదల చేసినప్పుడు వీళ్ళందరికీ కూడా ఒకే దఫా ఆ కార్యక్రమం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇళ్ల మంజూరు కానీ, ఇళ్ల స్థలాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏ నిమిషానన్నా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఆ నిమిషాన వాళ్ళందరినీ కూడా వాళ్ళందరి అప్లికేషన్లు కూడా ఆన్లైన్ అయ్యి ఉంటున్నాయి. ప్రతి వారం కూడా చాలామంది వచ్చి ఈ అప్లికేషన్లు కూడా పెట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మనకే తెలుగుదేశం పార్టీ తరఫున ఈవేళ కూటమి తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరడం మరి ప్రతి ఒక్కళ్ళకి కూడా మరి ప్రజలకు చేరువయ్యే ఇలాగా నాయకుల్ని, కార్యకర్తల్ని ప్రజలకు చేరువయ్యేలా చేసినందుకు మరి పార్టీ నాయకత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, మరి
మిగిలిన నాయకులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చినప్పుడు మరి ఏదైతే మనం అనుకున్నామో ఆ లక్ష్యం దిశగా మనకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం దైనందిన కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటాం, కానీ ఇది చేయడం వల్ల చాలా సాటిస్ఫాక్షన్ కలుగుతుందని చెప్పి మరి ఈ వేదిక నుంచి నేను చెప్పగలను. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించాలని ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు తాడేపల్లిను పులాల మల్లికార్జునరావు గారి ఆఫీస్ నందు ఈ ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమనగా, కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన కాంచి ప్రతిరోజు కూడా మంగళగిరిలో పార్టీ ఆఫీస్ నందు గ్రీవెన్స్ జరుగుద్ది. అయితే అక్కడ కొంచెం దూరాభారం ఎక్కువ అవుతుందని, ఇలాగే వాటర్ మహేశాలు ప్రజలకి కొంచెం దగ్గరగా ఉండేలాగా ఎక్కడికక్కడే ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఈ గ్రీవెన్స్ నిర్వహించాలని ఒక మంచి ఆలోచనతో తద్వారా ప్రజలకి ఇంకా మెరుగైన సేవలు, వాళ్ళకి సమయం, డబ్బులు మిగిల్చే విధంగా ఈ నిర్ణయం తీసుకోవడం చాలా ఉదాహరణ. ఆ కార్యక్రమం భాగంగా ఈరోజు ఇక్కడ 5వ వారంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మీరు కూడా ఈ వార్త విన్న వాళ్ళందరూ కూడా పక్క వాళ్ళు కూడా తెలియజేసి, ఎవరికైనా ఇబ్బంది ఉంటే పార్టీ ఆఫీస్ పంపించి వారి సమస్యలు పరిష్కరించగా మీరు కూడా సహకరించాలని తెలియజేస్తారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఎన్నో ఆశలతోటి ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పని ఉన్నారు. చాలామంది లబ్ధిదారులు వారికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మాకు కొంతమందికి అందట్లేదు, మాకు అవసరం అని చెప్పని విజయవాడ వెళ్ళి అక్కడ సమర్పించలేక ఉన్న కారణంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ వలల బాబు గారి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వ పరంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ వారు ఇచ్చే దరఖాస్తులు పరిశీలించి స్వీకరించి ఆయా శాఖలకు పంపించి ఆ సమస్యల పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తున్నారు. దీనికి ప్రజలు చాలా ఎక్కువ మంది వచ్చి మా సమస్యలు వెలిబుచ్చుకోవడం జరుగుతుంది. వారందరి సమస్యలు పరిష్కారం చేసే విధంగా పార్టీ ఈరోజు మా అందరికీ అవకాశం ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు పట్టించుకోక ఉండకుండానో ప్రతి నిత్యం ప్రజల్లో ఉండి వారి సమస్యలు తెలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికి మాకు ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి, పార్టీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే రాజకీయ పార్టీలకు ఎన్నికల వరకే ప్రజలతో సంబంధాలు పెట్టుకుంటారు, ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత ప్రజల మూసేస్తారు, ప్రజల యొక్క సంక్షేమంగా ప్రజల యొక్క కష్టాల్లో పాలు పంచుకోరు. ఒక తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో అధికారంలో కూటమి ప్రభుత్వ పార్టీలు మాత్రమే ప్రజా సమస్యల మీద నిత్యం కూడా ప్రజల్లో ఉండాలనే ఉద్దేశంతో ఈ గ్రీవెన్స్ పెట్టారు. అధికారం వచ్చిన లగాయతు కూడా ప్రతిరోజు కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ పెడతారు. అక్కడ వేలాది మంది జనం తరలి వస్తుంటే ఇదంతా కూడా ఆలోచించి వారు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ గ్రీవెన్స్ పెట్టాలని చెప్పారు. దానిలో భాగంగానే నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అదేవిధంగా శాసనసభ్యుల కార్యాలయంలో ప్రతి శుక్రవారం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి వేలాది అప్లికేషన్లు వస్తున్నాయి. వచ్చిన అప్లికేషన్లు తూతుమందరుగా కాకుండా సంబంధిత అధికారులు పంపించి వారి సమస్యల పరిష్కారానికి తెలుగుదేశం ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిందనుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏదైనా సమస్య ఉంటే మా దగ్గరికి ఎవరైనా గ్రామీణ ప్రాంతాల్లో కానీ, టౌన్లో కానీ, వివిధ వార్డుల్లో కానీ ఎవరైనా సమస్యను తీసుకొస్తే అది ఇటువంటి ప్రజావేదిక తీసుకొచ్చే ఆ సమస్యల పరిష్కారాలు మేము అందరం కూడా పాలు పంచడం చాలా ఆనందంగా తెలియజేసుకుంటూ, జిల్లా వ్యాప్తంగా జూన్ నాటికి టిడ్కో గృహాలు లబ్ధిదారులకు అందజేస్తామని హౌసింగ్ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం తాడేపల్లిగూడెం మండలం ఎల్లగ్రహారం టిడ్కో గృహ సముదాయాన్ని మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబుతో కలిసి పరిశీలించారు. తాడేపల్లిగూడెంలో మొత్తం 5,376 గృహాలకు గాను 4,208 గృహాలకు రిజిస్ట్రేషన్ పూర్తయ్యాయి. మిగతా 1,164 గృహాలు పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్ ఉన్న గృహాలకు ఈ నెల ఆఖరులోపు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలని, పెయింటింగ్ వర్క్ కంప్లీట్ చేయాలని కమిషనర్ ఎం యేసుబాబును ఆదేశించారు. తాడేపల్లిగూడెంలో సంక్రాంతికి, పాలకొల్లు, భీమవరంలో ఉగాదికి, తణుకులో జూన్ నాటికి అందజేస్తామన్నారు. ఆయన వెంట మెప్మా పీడీ హెప్సిబా, సిఈ మరియన్న, ఈఈ నారాయణరావు, ఎస్ఈ గంగరాజు, డిఈ సూర్యనారాయణ, హౌసింగ్ అధికారులు ఉన్నారు. తాడేపల్లిగూడెంలో ఉన్న మన టిట్కో లేఅవుట్ సంబంధించి ఇన్ఫ్రా అండ్ కన్స్ట్రక్షన్ స్టేటస్ రివ్యూ చేయడానికి ఒకసారి విజిట్ చేయడం జరిగింది. సో ఈ లేఅవుట్ దాదాపుగా 5,400 హౌసెస్ ఉన్నాయి. సో దాంట్లో కొన్ని హౌసెస్ ఇంకా పెండింగ్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రా వర్క్ ఉంది పెండింగ్ ఉండింది.
సో మనము సంక్రాంతి కల్లా మొత్తం ఈ లేఅవుట్లో ఉన్న వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి ఎగ్జిస్టింగ్ హౌసెస్ కంప్లీట్ అయిన వాటిలో కూడా ఏమైనా ఇష్యూస్ ఉంటే అవన్నీ ఫిక్స్ చేసి సంక్రాంతికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ లేఅవుట్ని బెనిఫిషరీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో దానికి కావాల్సిన అదర్ యాక్టివిటీస్ ఏదైతే పెండింగ్ అలాట్మెంట్స్ ఉన్నాయో రీ అలాట్మెంట్స్ ఏదైనా ఉన్నా అండ్ ఆల్సో ఎక్కడైతే బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ లోన్స్ ఏమైనా పెండింగ్ ఉంటాయి కూడా వాటిని త్వరితగతిన కంప్లీట్ చేసి బెనిఫిషరీస్కి రిజిస్ట్రేషన్స్ చేసి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా కమిషనర్ కూడా రిక్వెస్ట్ చేశాను. సో విత్ ఇన్ దిస్ 1 month ఈ పెండింగ్ ప్రాసెస్లు ఏదైతే ఉంటే అది కంప్లీట్ చేసుకుంటాము. అండ్ ఆల్సో కన్స్ట్రక్షన్ కూడా వేగంగా కంప్లీట్ చేసి సంక్రాంతికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ లేఅవుట్ హ్యాండ్ ఓవర్ చేయాలనేది మా ప్రణాళిక. సో going in the direction and సంక్రాంతికి విత్ ఎమ్మెల్యే గారు అండ్ అదర్స్ విల్ బి ఇనాగరేటింగ్ ద రెస్ట్ ఆఫ్ ద హౌసెస్. దట్ ఇస్ ద ప్లాన్. థ్యాంక్ యూ. 4 లేఅవుట్లు ఉన్నాయండి మనకి. తణుకు, భీమవరం, తాడేపల్లిగూడెం అండ్ పాలకొల్లు. సో దానికి సంబంధించి తణుకులో ఇంకా చాలా వరకు పెండింగ్ ఉంది, బట్ వర్క్ మొబిలైజేషన్ స్టార్ట్ అయింది. అక్కడ కాంట్రాక్టర్ మొత్తం మొబిలైజ్ చేశారు. దాన్ని మనం జూన్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది తణుకుది. మిగతా పాలకొల్లు అండ్ భీమవరం సంబంధించి అది కూడా వర్క్ స్టార్ట్ అయింది. వీఆర్ ప్లానింగ్ ఇట్ టు హ్యాండ్ ఓవర్ బై మార్చ్. ఉగాదికి హ్యాండ్ ఓవర్ చేయాలనుకుంటున్నాం అవి. సో ఈ 4 లేఅవుట్లు బై జూన్ విల్ బి కంప్లీటెడ్. దాంట్లో ఇది మాత్రం మనం సంక్రాంతికి ఇస్తాము. ఇంకో 2 విల్ ప్లాన్ ఇట్ బై మార్చ్ ఉగాదికి. అండ్ లాస్ట్ తణుకు మాత్రం జూన్కి వీఆర్ ప్లానింగ్ ఉంది. సో బై జూన్ ఐ థింక్ విల్ బి ఈ జిల్లాలో ఉన్న టిట్కో హౌసెస్ అన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 ఫ్రీ రిలీజ్ చిత్రం అఖండ విజయం సాధించాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ ఆకాంక్షించారు. అఖండ 2 చిత్రం విడుదల సందర్భంగా వడ్లపట్ల దినేష్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద శ్రీశ్రీ కాంప్లెక్స్ థియేటర్లో అభిమానులు కేక్ కట్ చేసి వేడుక నిర్వహించారు. బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులు దినేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వలవల బాబ్జీ, బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ సినిమా ఘనంగా విడుదల కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సినిమా అఖండ విజయం సాధించాలని ఆకాంక్షించారు. పెద్ద సంఖ్యలో బాలకృష్ణ అభిమానులు, కూటమి నాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గొర్రెల శ్రీధర్, ఆకాశం స్వామి, పద్మనాభుని మురళి, పసుమర్తి రామ్ లక్ష్మణ్, మద్దిపాటి రవితేజ, బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు. అఖండ సినిమా రిలీజ్ పెట్టుకున్న తర్వాత సినిమా ఆగడం అనేది మరి చాలా ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించిన మరి పెద్దలందరూ పూనుకుని ఈ సినిమాని ఈవేళ రిలీజ్ చేయడం అనేది, అది కూడా మరి 200 కోట్ల రూపాయలు పైగా ఈవేళ మరి ఈ ప్రీమియర్ షోలకే రావడం మరి చాలా అద్భుతమైన విషయంగా మరి ప్రేక్షకులందరూ కూడా భావిస్తూ ఉన్నారు. మరి బాలయ్య అద్భుత నటన ఈ సినిమాలో చూడబోతున్నారు. అలాగే బోయపాటి సీను మరి ప్రతి సినిమాని కూడా వైవిధ్యంగా ఎన్నో సినిమాలు ఈ మధ్యన ఆయన తీసిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అవుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ అఖండ కూడా సూపర్ హిట్ కావాలని, అలాగే మరి నిర్మాతలు ఇబ్బంది పడుకోకుండా వాళ్ళకి పెట్టుబడులు అలాగే లాభాలతో వాళ్ళు మరి ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి లాభాలు రావాలని చెప్పి మనసా వాచ కర్మణ కోరుకుంటూ మరి ఈవేళ ఈ ప్రీ రిలీజ్ షోకి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి పిలిచిన మరి వడ్డపట్ల దినేష్, వాళ్ళ మిత్ర బృందాన్ని అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా అఖండ 2 ఆల్రెడీ ఒకప్పుడు సోషియో ఫ్యాంటసీ, ఆ తర్వాత కాలంలో రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఒక ఫ్యాక్షనిజంని కానీ, అలాగే ఆ తర్వాత కొన్ని వైవిధ్యమైన క్యారెక్టర్స్ని చేస్తూ ఇవాళ మళ్ళీ ఒక డివైనిటీని కల్పించే విధంగా ఒక మంచి మూవీని తీసి అఖండ 2ని తీసుకురావటం, అది ఇవాళ రిలీజ్ అవటం, ఖచ్చితంగా ఆ సినిమా హిట్ అవుతుందని చెప్పేసి 100% మేము నమ్ముతా ఉన్నాం. ఎందుకంటే ఇంతకు ముందు ఏదైతే ఈ డైరెక్టర్ గారు ఉన్నారో బోయపాటి శ్రీనివాస్ గారి యొక్క డైరెక్షన్లో ప్రతి మూవీని కూడా ఆయన హిట్ అవ్వడం జరిగింది. ఇవాళ కూడా అలాంటి ఒక బంపర్ హిట్, సూపర్ హిట్ ఇస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి ఒక కార్యక్రమానికి నన్ను కూడా పాల్పంచుకునే విధంగా చేసిన బాలకృష్ణ గారి అభిమానులందరికీ కూడా పేరు పేరున నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నందమూరి బాలకృష్ణ గారి యొక్క అఖండ 2 ఈ యొక్క సినిమా మనం వాయిదా పడటం, మరలా అన్నీ కూడా క్లియర్ చేసుకొని ఈరోజు రిలీజ్కి ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన వలవల బాబ్జీ గారికి, బొలిశెట్టి రాజేష్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మరి నందమూరి బాలకృష్ణ గారి యొక్క సినిమా
మరి అభిమానులకు తగ్గట్టుగానే ఎప్పుడు కూడా బాలకృష్ణ గారు తనదైన శైలిలో కుటుంబ సమేతంగా కానీ అటు దైవత్వాన్ని పెంపొందించే విషయంలో కానీ ఎక్కడ రాజీ పడకుండా సినిమా షూటింగ్ చేసినప్పుడు కూడా ఎంతో నిష్ట నియమాలతో ఉండి ఆ సినిమాని పూర్తి చేసే వ్యక్తి, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి మన బాలకృష్ణ గారు. ఈరోజు అఖండ 2 రిలీజ్ అవ్వడం, తద్వారా ఈ కార్యక్రమానికి మేము అందరం వచ్చినందుకు ఇది ఈ ఆంధ్ర రాష్ట్రంలోనూ కాకుండా ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి రికార్డు బద్దలు కొట్టే విధంగా ఈరోజు బాలకృష్ణ గారు అఖండ 2 ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, రక్తదాతలు ప్రాణదాతలతో సమానమని మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు అన్నారు. శుక్రవారం తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదానంతో ఒక ప్రాణాన్ని నిలపవచ్చని అన్నారు. యువత రక్తదాన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది రెడ్ క్రాస్ అవార్డు వస్తుందని ఆశిస్తున్నామన్నారు. మున్సిపల్ మేనేజర్ రవి సుధాకర్, టీపీఓ జగదీష్, ఎంహెచ్ఓ రాజు పాల్గొన్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు రెడ్ క్రాస్ సొసైటీ నుండి బ్లడ్ సేకరణ కార్యక్రమం ఈ పురపాలక సంఘంలో జరుపుతున్నాం. దీనికి చాలా భారీ ఎత్తున స్టూడెంట్స్ అందరూ కూడా హాజరయ్యి బ్లడ్ క్యాంప్లో పాల్గొని వాళ్ళు రక్తదానాన్ని చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏంటంటే రక్తదానం అనేది అన్ని దానాల కంటే మించిన దానం ఏంటంటే రక్తదానం. అది ప్రాణాలను కాపాడేది, దాంట్లో ముఖ్యమైన పాత్ర వహించేది రక్తదానం. ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరానికి ఒకసారి బ్లడ్ డొనేట్ చేయడం వల్ల వారికి నూతన బ్లడ్ ఏర్పడి మంచి ఆరోగ్యవంతంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. చాలామంది బ్లడ్ ఇస్తే ఏమైపోతుందో అని భయపడతారు. కానీ ఈ రోజుని చూస్తుంటే స్టూడెంట్స్ చాలామంది ముందుకు వచ్చి బ్లడ్ డొనేషన్లో పాల్గొంటున్నారు. ఆదిత్య కాలేజు, శశి కాలేజీ, వాసీ కాలేజీ, ఇలా కాలేజీల నుంచి, అలాగే యూత్ కూడా, అంటే మన పురపాలక సంఘంలో పనిచేస్తున్న సిబ్బంది కూడా వచ్చారు. అలాగే మా సెక్రటరీల నుంచి కూడా చాలామంది వచ్చి బ్లడ్ డొనేషన్లో పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదంతా కూడా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ తరఫున మన పురపాలక సంఘం చేస్తుంది. లాస్ట్ టైము 2024 సంవత్సరంలో మన రెడ్ క్రాస్ నిమిత్తం మన పురపాలక సంఘానికి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ₹1,00,000 క్యాష్ కూడా డొనేషన్ చేసి మనం ఇవ్వడం జరిగింది రెడ్ క్రాస్కి. ఇది ఎంత ఎందుకంటే ప్రాణదాతలు కాపాడడానికి, ప్రాణం పోయేటప్పుడు యాక్సిడెంటల్గా ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు రక్తం చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. రక్తం చాలా ఇంపార్టెంట్ కనుక అది బ్లడ్ని డొనేట్ చేసుకుని మీరు నిల్వ ఉంచి ఎప్పుడైతే ఎవరికైతే అవసరమో వారికి ఇమీడియట్గా సరఫరా చేయడం వల్ల ప్రాణాన్ని కాపాడడం వల్ల అవుతాం. ఇందులో ఎవరైతే భాగస్వాములు వేరో వాళ్ళందరికీ కూడా పుణ్యం దక్కుతుంది. కనుక ప్రజలందరూ కూడా గమనించి మీరు యొక్క యువత అంతా కూడా ముందుకు వచ్చి ఈ బ్లడ్ డొనేషన్లో పాల్గొని ఎక్కువ బ్లడ్ డొనేషన్లు ఇచ్చి మన ఈ పురపాలక సంఘానికి మంచి పేరు తెచ్చి, అలాగే లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ బ్లడ్ డొనేషన్ సేకరించాలి. మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును.
జాయింట్ రీప్లేస్మెంట్, కేళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. ప్రతి రక్తదాత ప్రాణదాతతో సమానమని పలువురు వక్తలు సూచించారు. ఏపీ నిట్ HDFC బ్యాంక్, లయన్స్ క్లబ్ తాడేపల్లిగూడెం సంయుక్త ఆధ్వర్యంలో సంస్థ ప్రాంగణంలో రవీంద్ర కళాభారతి ఆడిటోరియంలో గురువారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఏపీ నిట్ డిఎన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డాక్టర్ జి రవికిరణ్ శాస్త్రి, డిఎన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ డాక్టర్ వి సందీప్, ఆచార్యులు డాక్టర్ కృష్ణమూర్తి, డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ సంతోష్ కుమార్ రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు, తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రులకు చెందిన వైద్యులు రమ్యశ్రుతి, సోనియా మోహన్, అసోసియేట్ డిఎన్ రాజేశ్వర్ రెడ్డి, కోఆర్డినేటర్ HDFC బ్యాంక్ అధికారులు సుబ్రహ్మణ్యం, శివసాయి రామకృష్ణ, ఆదిత్య, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ సుబ్రహ్మణ్య దత్త జ్ఞాన బోధ సభ బాదంపూడి ట్రస్ట్లో శ్రీ సుబ్రహ్మణ్య దత్త క్షేత్రం శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో శుక్రవారం మార్గశిర బహుళాష్టమి ప్రధాన అనగాష్టమి సందర్భంగా ఉదయం 8:30 శ్రీ దత్తాత్రేయ స్వామివారికి తైలాభిషేకం, అనంతరం అనగాష్టమి వ్రతం విశేషంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ భక్తులు, మహిళలు పాల్గొన్నారు. పూజలు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. నిశ్చింతాయ నమః, పాపనాశన్యే నమః, నిష్క్రోధాయ నమః, క్రోధగమన్యే భవనాశన్యే నమః, నిర్వికల్పాయ నమః, నిరాబాధాయ ఉడాయ నమః, దురాచార లక్ష్మీ ప్రియాయ నమః, మహాయాగ క్రమారాధ్యాయ చతుషష్ట్యూపచారాధ్యాయ నమః, చతుషష్టికళామయే నమః, మహాచతుషష్టికోటియోగినే నమః, చిన్మయే నమః, పరమానందాయ నమః, విజ్ఞానగ్రహదాయ నమః, పంచకృత్యపరాయణాయ నమః, భానమండల సహోదర్యే నమః, ఉన్మేషణ సహస్రాక్షే నమః, సహస్రపదవే నమః, బ్రహ్మకేటజన్యే నమః, వర్ణాశ. ఈరోజు మార్గశిర శుద్ధ బహుళ అష్టమి. ఈరోజు ఈ బాదంపూడి దత్తక్షేత్రంలో అనగాష్టమి జరుపుకుంటాం ప్రతి సంవత్సరం. దీన్ని ప్రధాన అనగాష్టమి అంటారు. ప్రతి నెలలోనూ బహుళ అష్టమి నాడు లఘువుగా జరుపుకుంటాం, ఈరోజు ప్రధానంగా జరుపుకుంటాం. ఈ బాదంపూడి దత్తక్షేత్రంలో వినాయకుడు ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి, దత్తాత్రేయుల వారు, కార్యసిద్ధి హనుమంతుడు. భాద్రపద మాసంలో వినాయక చవితి జరుపుకుంటాం. తర్వాత మార్గశిర మాసంలో శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య షష్ఠి, అలాగే పూర్ణిమ నాడు దత్త జయంతి, బహుళాష్టమి నాడు అనగాష్టమి జరుపుతాం. ప్రతి నెల కృత్తికా నక్షత్రం రోజున కృత్తికా దీపం, సాయంత్రం కృత్తికా నక్షత్రం ఉన్న వేళ కృత్తికా దీపం జరుపుతాం. అలాగే బహుళ చవితి నాడు సంకష్టారి చవితి జరుపుతాం. ఈ కార్యక్రమంలో ఈరోజు విశేషంగా జనం పాల్గొని శ్రద్ధగా భక్తి శ్రద్ధలతోటి అనగాష్టమి వ్రతం జరుపుకుంటున్నారు. ఈ వ్రతం అయిన పిమ్మట అందరికీ అన్నదానం జరపబడుతుంది. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ వలసలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు జరిగాయి. శ్రీరంగం అంజిబాబు ఆధ్వర్యంలో ఆలయ ఈవో బివి చంద్రశేఖర్ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ, మల్లికార్జున శర్మ అర్చకత్వంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. మధ్యాహ్నం 12 గంటల నుండి అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్నదానానికి సహకరించిన చెన్నంశెట్టి బాలాజీ, ప్రమీల దంపతులు, వారి కుమార్తెలు హన్సిక, జస్మిక, వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీరంగం అంజిబాబు, దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, చవ్వాకుల రమణ, మల్లిడి రాంబాబు, మల్లిక్, చెన్నంశెట్టి బాలాజీ, సందక విజయ్, పాతూరు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 బల్సలమ్మవారి దేవస్థానం వద్ద ప్రతి శుక్రవారం కూడా అత్యంత వైభవంగా దాతల సహకారంతో వారి యొక్క ప్రత్యేకమైన శుభరోజులలో ఈ శుక్రవారం నాడు మనకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన వారు శ్రీ చెన్నంశెట్టి బాలాజీ గారు, శ్రీమతి ప్రమీల దంపతులు, వారి కుమార్తెలు జాస్మిక, హన్విత మరియు కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చి చక్కగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసుకొని ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమాలు పాల్గొనడం అనేది చాలా ముదావహం. వారికి ఆ బల్సలమ్మ తల్లి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కలిగించాలని, అలాగే వారి యొక్క వ్యాపార రంగంలో మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని, ఇంకా ఎన్నో ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టే శక్తి వారికి
ఆ బొలుసమ్మ తల్లి ప్రసాదించాలని కోరుకుంటున్నానండి. శ్రీ 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 బొలుసమ్మవారి దేవస్థానంలో ప్రతి శుక్రవారం జరిగే అన్నదాన కార్యక్రమం భాగంగా ఈ శుక్రవారం నాడు మా మిత్రులు, మా కమిటీ సభ్యులైనటువంటి చందనశెట్టి బాలాజీ వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారంతో ఈ రోజున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ ఆలయంలో ఎటువంటి కార్యక్రమం జరిగినా మాకు వెన్నుంటూ ఉండే బాలాజీ వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ వ్యాపారాలకి అమ్మవారు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని కోరుకుంటూ, అలాగే 2026లోను మార్చి 12 నుంచి 27వ తారీఖు వరకు జరిగే మన మహాజాతరకి భక్తులందరూ కూడా ఇచ్చేసి జాతర మహోత్సవం ఎంతో దివ్యమానంగా జరిపించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటూ, శ్రీ 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 బొలుసమ్మ తల్లి ఆలయ సన్నిధిలో ప్రతి శుక్రవారంలో భాగంగా ఈ శుక్రవారం నాడు ఆలయ నిర్వాహకులు మా మిత్రులు శ్రీరంగం రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మా మిత్రుడు, సోదరుడు, మంచి వ్యక్తి చందనశెట్టి బాలాజీ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు సౌజన్యంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అమ్మవారి ఆశీస్సులతో ఆ బాలాజీ గారు పిల్లలకి మంచి విద్యని, అలాగే బాలాజీ గారు వ్యాపారంలో మరింత అభివృద్ధి సాధించాలని, ఆ భగవంతుడి దేవుల అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో మంచి కార్యక్రమాలు చేసే శక్తిని వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని, విశ్వాసంతో యేసుక్రీస్తును ప్రార్థించి తద్వారా ప్రతి ఒక్కరూ దేవుని ఆశీర్వాదాలు పొందాలని బలభద్రపురంకు చెందిన విజయప్రసాద్ రెడ్డి ఫౌండేషన్ అధ్యక్షులు, అంతర్జాతీయ సువార్థికులు బ్రదర్ విజయప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. పెంటపాడు మండలం రాచర్ల హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో 7వ ఐక్య క్రిస్మస్ వేడుకలు గురువారం రాత్రి ఎస్సీపేటలో కమ్యూనిటీ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ దేవునికి విధేయులై ఉండే ప్రతి ఒక్కరికి ఆయన సమీపంగా ఉంటారన్నారు. కేవలం వాక్యం విని వదలకుండా బైబిల్ గ్రంథంలోని ప్రతి నియమాన్ని భక్తులు తప్పక పాటించాలన్నారు. ఈ సందర్భంగా స్థానిక పాస్టర్లు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు సమకూర్చిన భారీ కేక్ కట్ చేశారు. పేదలకు, వితంతువులకు యూత్ సంఘం ఆధ్వర్యంలో వస్త్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, దైవ సేవకులు పాల్గొన్నారు. చాలా సభలు, క్రిస్మస్ సభలు ఈ నెలంతా జరుగుతూనే ఉంటాయి. మనం వింటూనే ఉంటాం. దగ్గరగా ఎక్కడ సభ జరిగినా వెళుతూ ఉంటాం, భోజనం చేస్తాం, ఇంటికి వచ్చేస్తాం. అదొక అలవాటు అయిపోయింది అనుకుంటున్నాను చాలామందికి కదా. సంవత్సరాల తరబడి క్రిస్మస్లు జరుగుతున్నాయి కదా. ఆచారబద్ధంగా చేసే భక్తి అది ఎవడు చేసినా వృధా. అది క్రిస్టియన్స్ చేసినా, ఇస్లాం వాళ్ళు చేసినా, హిందువులు చేసినా, బౌద్ధులు చేసినా, జైనులు చేసినా, సిక్కులు చేసినా, ఇక ఏ ఇతర మతాలకు చెందిన వాళ్ళు ఎవరు చేసినా కూడా ఆచారబద్ధంగా చేసేది వృధా. ఎలా వృధా అంటే అన్నం ఫోటో పెట్టుకుని ఆనందపడినట్టు ఉంటుంది, కడుపు నిండదు. అన్నం ఫోటో చూస్తూ ఎన్ని రోజులు ఉంటే కడుపు నిండుద్ది? నిండదు కదా. కాబట్టి ఆ ఒరిజినాలిటీని ఎప్పుడైతే మనం తీసుకోగలుగుతామో అప్పుడు మనం ధన్యులు. ఆ ఒరిజినాలిటీ వైపుకు అడుగులు వేయగలగాలి, ఆ ఒరిజినాలిటీని ఆకర్షించగలగాలి, దాన్ని ఆస్వాదించగలగాలి, దాన్ని మన జీవితంలో అనుభవించగలగాలి. అలా ఎవరు ట్రై చేశారో, ఎవరు సాధన చేశారో వారు ధన్యులు. లేదండి ఇలా సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి, ఆచారబద్ధంగా వస్తాం, కూర్చుంటాం, ఏదో పండగ చేసుకుంటాం, పోతాం అంటే నో యూస్, ఉపయోగం ఏమీ లేదు. సోషల్ మీడియా స్నేహాలు పట్ల, ఆన్లైన్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని బేమడోలు ఎస్ఐ షేక్ మదీనా బాషా అన్నారు. శుక్రవారం బేమడోలు మండలం పొలసానిపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థినులకు పోక్సో చట్టాలు, బాల్య వివాహాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, లోన్ యాప్స్ గురించి ఎస్ఐ మదీనా బాషా అవగాహన కల్పించారు. కాల్ 112-1098 నంబర్లపై అవగాహన కల్పించారు. వాటి ఆవశ్యకతను వివరించారు. ప్రతి ఒక్క విద్యార్థిని ఇష్టంతో చదివి జీవితంలో స్థిరపడాలని ఎస్ఐ ఆకాంక్షించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గురుకులం ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. ప్లాస్టిక్ నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రొక్కాల నాగబుజ్జి అన్నారు. శుక్రవారం తాడేపల్లిగూడెంలో ప్లాస్టిక్ వద్దే వద్దు అంటూ అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ కవర్లు కాకుండా క్లాత్ సంచులు వాడాలని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఐఎఫ్టియు అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ వేసిన పోస్టర్ను జగన్నాథపురంలో భవన నిర్మాణ కార్మికులతో విడుదల చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు దానవర ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 15న ఏలూరు కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర జరిగే ధర్నాను భవన నిర్మాణ కార్మికులు అధిక శాతంలో పాల్గొని ధర్నాలను జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం సత్తిపండు, సత్యబాబు, కె సత్య, ఎస్ రాజేష్, ఎం పృథ్వీరాజ్, ఎం రాజేష్, టి సత్యయ్య, ఎం శ్రీను, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల ఆచార్యురాలు జనరల్ ఆసుపత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ కోడే ప్రభాదేవి సూచించారు. విద్యా మంత్రిత్వ శాఖ, మహిళా శిశు అభివృద్ధి శాఖల ఆదేశాల మేరకు ఏపీ నిట్లోని ఉమెన్ గ్రీవెన్స్ సెల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథి డాక్టర్ ప్రభాదేవి మాట్లాడుతూ ఆరోగ్యపరమైన జీవనం కోసం వ్యాయామం, ధ్యానం, యోగా వంటివి వాటికి కొంత సమయాన్ని కేటాయించాలని సూచించారు. సైకాలజిస్ట్ శ్రీవాణి మాట్లాడుతూ విద్యార్థులు మానసిక సమతుల్యతను ఎలా కాపాడుకోవాలి, భవిష్యత్తును ఉన్నతంగా ఎలా నిర్మించుకోవాలి అనే విషయాల గురించి తెలియజేశారు. అనంతరం ప్రభాదేవిని, శ్రీవాణిని ఆచార్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ గ్రీవెన్స్ సెల్ చైర్మన్ డాక్టర్ ప్రత్యూష, డిఎన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ హిమబిందు, విద్యా సంస్థ మెడికల్ ఆఫీసర్ ధర్మతేజ, పలువురు మహిళా ఆచార్యులు పాల్గొన్నారు. Obesity, very surprise and give big applause. So maintain your health with good, first of all, good nutrition, good habits like very good exercise. You are having very much field, open field without much of pollution, very greenery and all. So at the same time we have to give thanks to our environment, very important, no? So once you are adolescent, if you maintain your health, you will become a future healthy and happy citizen in the middle of midlife. Again, there are subjects we sometimes say like even midlife is also very important to have screen and prevent the diseases which are preventable. So that is very important. Some diseases which are preventable, if you take something like vaccine, that I will cover at the end. Okay? So much force today, it is nothing but on health of your people, how you are supposed to manage. శ్రీ బాలదుర్గా భవానీ దీక్షాపీఠ 37వ వార్షికోత్సవం గురుభవానీ తణుకు రాంబాబు భవానీ ఆధ్వర్యంలో నిర్వహించారు. బాలదుర్గా భవానీ దీక్షాపీఠంలో గురువారం చండీ మాలాధార నిమిత్తం అమ్మవారిని జ్యోతి స్వరూపంగా నగర సంచారం జరిపారు. దీక్షా భవానీతో అంగరంగ వైభవంగా పల్లకిలో అమ్మవారిని ఊరేగించారు. డప్పులు, ఇతర వాయిద్యాలతో బాణసంచాతో ఊరేగింపు నిర్వహించారు. 37 సంవత్సరాలుగా అమ్మవారిని డప్పులు, గరగనృత్యాలతో ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. జై భవానీ, జై జై భవానీ, జై భవానీ, జై జై భవానీ, జై జై భవానీ, జై జై మన తాడేపల్లి గ్రామంలో 9-10 వార్డు సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర బాలదుర్గా భవానీ అమ్మవారి ఆలయమందు గత 37 సంవత్సరాలుగా బాలదుర్గా భవానీ దీక్షాపీఠం మొదలుకొని ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా అనేక మంది భవానీ భక్తులతో భవానీ దీక్షాపీఠం భవానీ దీక్షలు జరపడుతున్నవి. అలాగే ఈరోజు అమ్మవారికి నగర సంచార నిమిత్తం బాలదుర్గా భవానీ అమ్మవారిని జ్యోతి రూపముగా అమ్మవారిని జ్యోతి ఊరింపు కార్యక్రమం ఈ ఆలయం నుండి ప్రవేశపెడుతున్నాం. అట్లాగే ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు కూడా పాల్గొని అమ్మవారికి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాము. పెంటపాడు మండలం ప్రత్తిపాడు వై జంక్షన్లో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి గుడిలో ప్రతి శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా 8వ వారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మజ్జి అప్పారావు, ఆలయ ఈవో జవ్వాది కృష్ణ ఆధ్వర్యంలో ఈ అన్నదానం నిర్వహించారు. ఈ వారం అన్నదాతలుగా రాచర్ల గ్రామానికి చెందిన మల్లిన కృష్ణారావు, రాజేశ్వరి దంపతుల సహకారంతో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మజ్జి అప్పారావు మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సహాయ సహకారాలతో ప్రతి శుక్రవారం సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ అన్నదానానికి దాతలు సహకరించాలని కోరారు. బైపాస్లో వేయించేస్తున్న శ్రీ కనకదుర్గమ్మ వారి దేవస్థానం నందు ప్రతి శుక్రవారం అన్నదానం జరపాలని మన ప్రభుత్వం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీను గారు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం దాతల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. అలాగే ఈరోజు అన్నదాత రాచర్ల వాస్తవులు మల్లి కృష్ణ గారు, రాజేశ్వరి గారు సహకారంతో ఇలా అన్నదానం జరుగుతుందండి. ఈ అన్నదానానికి ఆ కృష్ణ గారిని అడగగానే మీ ఎట్టువమ్మ పెట్టించండి, ఎంతైనా పర్లేదు పెట్టించండి అని ఆయన మాకు సహకరించడానికి ఆ తల్లి కనకదుర్గమ్మ తల్లి ఆయన బహుభాగ్యాన్ని ప్రసాదాలను కోరుతున్నాం.
నేను ఇక్కడ సినిమాలు కట్టే తర్వాత 2-3 సంవత్సరాలకి ఒక బైరాగి వెళ్తా ఇక్కడ ఈ అమ్మవారిని ప్రతిష్ఠినప్పుడు నేను ఒక సినిమా షో ప్రత్యేకంగా ఉచితంగా అతనికి ఆ కలెక్షన్ అతనికి ఇచ్చేశాను. అతను ఇక్కడ కొద్దిగా డెవలప్ చేసుకున్నాడు. అలాగే డెవలప్ అయిన అమ్మవారు ఈరోజు దినదిన అభివృద్ధి చెందుతూ భక్తులందరూ మనవస్తున్న కోరికలు అన్నీ తీరుతూ ఇక్కడ మా కోరిక కూడా తీర్చడం వల్ల మేము కూడా ఇక్కడ అన్నదానం చేసాం. అన్నదానంలో పాల్గొంటున్నాం. ప్రతిసారి ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటాను. వాడలో వేయించేసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారికి ఈరోజు మా రాజాల గ్రామానికి చెందిన మల్లి కృష్ణారావు గారి దంపతులు అన్నదానానికి వితరణ చేశారు. వారి కుటుంబానికి కనకదుర్గమ్మ అన్ని వేళలా సుఖ సంతోషాలు కలజేయాలని కోరుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమం ఎమ్మెల్యే గారి సహకార దాంతో జరుగుతుంది. తాడేపల్లిగూడెం తణుకు రోడ్లో జువ్వలపాలెంలో ఉన్న శ్రీ లలితాదేవి ఆలయంలో 193వ వారం శుక్రవారం సందర్భంగా శ్రీచక్రానికి పాలాభిషేకం, కుంకుమ పూజ నిర్వహించారు. విశేషంగా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ రోజు అన్నదానానికి ఎర్రం సాయి సంపత్, మంగతయారు, చావలి నాగలక్ష్మి, జగన్నాథరావు, మానేపల్లి రాంప్రసాద్, పర్వతవర్ధిని సహకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మానేపల్లి శ్రీనివాసరావు, పొన్నగంటి సుందరమల్లికార్జునరావు, కోటేశ్వరరావు, మోటమరి సుబ్రహ్మణ్యం, గ్రంథి వీర్రాజు, మానేపల్లి రాజారావు, పొన్నగంటి బాలమురళీకృష్ణ, మానేపల్లి వెంకటప్రసాద్, శివప్రసాద్, మోటమరి వెంకటేష్, చలంచర్ల మాధవరావు తదితరులు పాల్గొన్నారు. జోలపాలెం రోడ్లో వేచేస్తున్న లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం అన్నప్రసాద్ వితరణ జరుగుతుంది. ఈరోజు 193వ వారం పురస్కరించుకుని ఎర్రా సాయి సంపత్ గారి వేళ అన్నప్రసాదానికి డొనేట్ చేశారు. వారి అమ్మగారి చేతుల మీదుగా, మంగతాయరి గారి చేతుల మీదుగా వేళ అన్నప్రసాదం వితరణ జరిగింది. అలాగే శాశ్వత అన్నదానానికి డొనేట్ చేసిన దాతలు కూడా వారు ఏడాదికి ఒక రోజు కోరిన మేరకు ఈరోజు వారు వంతు వచ్చింది. హైదరాబాద్ వాస్తవ్యులు చావలి నాగలక్ష్మి గారు శాశ్వత అన్నదానానికి ప్రసాదం ఇచ్చారు. వారు కోరిన మేరకు ఈరోజు అన్నప్రసాద్ వితరణ జరిగింది. అలాగే తాడేపల్లిగూడెం వాస్తవ్యులు మానేపల్లి రాంప్రసాద్ గారు, వారి సతీమణి గారు పర్వతవర్ధిని గారు కూడా ఇవాళ శాశ్వత అన్నదానానికి వారు వంతు వచ్చింది. ఇవాళ అన్నప్రసాద్ వితరణ వారి చేతుల మీదుగా జరిగింది. ఇలా భక్తులందరూ కూడా ఇలా వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నారు. తణుకు రోడ్డు జువ్వలపాలెం నందు అత్యంత వైభవంగా శుక్రవారం నాడు అన్నదానం జరిగింది. ఈరోజు ఇచ్చిన అన్నదాన దాత ఎర్రంశెట్టి సాయి సంపత్ గారికి అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవెల్లా కలగాలని, ఆశీర్వచనం కలగాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా శాశ్వత అన్నదానానికి చావలి నాగలక్ష్మి గారు, అదేవిధంగా మానేపల్లి రాంప్రసాద్ గారు శాశ్వత అన్నదానానికి ఇచ్చారు. ఎవరైనా శాశ్వత అన్నదానం భక్తులు 1,116 ఇస్తే వాళ్ళ ఫోటోలు అన్నదానశాలలో పెట్టి సంవత్సరంలో ఒక రోజు వారు కోరిన రోజున ఒక శుక్రవారం నాడు అన్నదానం చేస్తాం. కుంకుమ పూజ అది చేసి అన్నదానం వాళ్ళ పేరు మీద అన్నదానం చేస్తాం. ఈ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.